విజయాన్ని ఇస్తా ఉన్న భారతీయ విద్యార్థులు వాళ్ళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 27,000 స్కూళ్లను తీసుకొచ్చి 4,000 స్కూళ్లకు కుదిస్తామనేటువంటి మాటను వెనక్కి తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ 27,000 పాఠశాలలు 4,000 కుదిస్తున్నామంటే మిగతా 23,000 పాఠశాలలను మీరు వైన్స్లుగా మారుస్తారా? ఇవాళ మీరు బెల్ట్ షాపులుగా మారుస్తారా? మీరు ఇవాళ నిరుద్యోగుల హబ్బులుగా మారుస్తారా? దేనిగా మారుస్తారా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ ప్రతి గ్రామంలో ఇవాళ గ్రామం అభివృద్ధి చెందుతుంది అని చెప్పడానికి కలిగినటువంటి మొదటి కారణం ఇవాళ ప్రతి గ్రామంలో ఒక రెవెన్యూ గ్రామ పంచాయతీలో ఒక పాఠశాల ఉంటేనే కానీ దాని గ్రామ పంచాయతీగా గుర్తించేటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ 27,000 గ్రామాలలో అంధకారాన్ని నింపుతామని చెప్పేటువంటి మీ దుస్సంస్కారాన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది విద్యార్థులు వాళ్ళ బలిదానం అయ్యారు. వాళ్ళ పురాదుల మీద, వాళ్ళ త్యాగాల పురాదుల మీద వాళ్ళ రాజ్యం నిర్మాణం అయింది. ఆ రాజ్యం నిర్మాణమైనప్పుడు 10 ఏళ్ళు దుర్మార్గమైనటువంటి పాలన నడిచిందని చెప్పి వాళ్ళ మిమ్మల్ని ఎన్నుకుంటే మీరు వారికంటే దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నారు. వాళ్ళ గుడిని తింటున్నారు, గుళ్ళ లింగాన్ని మింగుతున్నారు, గుళ్ళున్న బంగారాన్ని మింగుతున్నారు, అన్ని మింగుతున్నారు. వాళ్ళు చేసినటువంటి తప్పిదాలను కప్పించుకోవడానికి వచ్చినామని చెప్పి మా మీద మళ్ళీ మీరు సుంకాలుగా ఇవాళ ఎన్నో ప్రకంపనలు వాళ్ళకి మా మీద ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. మా లాంటి విద్యార్థులు అనేక మంది వాళ్ళ గ్రాడ్యుయేషన్ పూర్తయి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తయిందంటే దానికి బేసిక్ మా గ్రామాలలో ఉన్నటువంటి జెడ్పీహెచ్ఎస్, ఎంపీపీఎస్ లాంటి పాఠశాలని ఆ పాఠశాలను తీస్తామనేటువంటి హక్కు మీకు ఎవరిచ్చింది? వాళ్ళ రైట్ టు ఎడ్యుకేషన్లో భాగంగానే వాళ్ళ ఒక పాఠశాలకు 25 సీట్లు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. కానీ శ్రీ చైతన్య నారాయణ దగ్గర మీరు ఒక్కొక్క సీటుకు 8,000, 9,000 అని చెప్పి నాడు కవిత తీసుకుంటే ఇవాళ 12,000, 14,000 అని మీరు తీసుకుంటా ఉన్నారు కమిషన్గా. అంటే ఇది మేము ఏ రకంగా ఇస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. వాళ్ళ ప్రాంతాలలో చిన్న కుగ్రామాలలో వాళ్ళు ఒక్కొక్క ఊరుకు వెళ్ళి చదువుకోవాలంటే వాళ్ళు ఎక్కడ చదువుకుంటారు? 4 కిలోమీటర్లు మళ్ళీ వెళ్ళి చదువుకుంటే వాళ్ళు ఊరుకు వెళ్ళి చదువుకోవడానికి ఇష్టపడరు. అక్కడికే విద్యను ఆపేస్తారనేటువంటి ధోరణిలో మీరు ఆలోచిస్తున్నారేమో. మళ్ళీ మనధర్మ రాజ్యాంగాన్ని మీరు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. భారతదేశంలో మళ్ళీ బహుజనులకు విద్యను దూరం చేసేటువంటి ఓ దుర్మార్గమైనటువంటి సంస్కృతిని మీరు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మీరు కనుక ఈ విషయాన్ని వెనక్కి తీసుకోకపోతే మీరు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని అడుగుతున్నాం. ఇంటిగ్రేటెడ్ పాఠశాల అంటున్నారు, మోడల్ స్కూల్ అంటున్నారు. దేనికి మోడలు? మీరు చెప్పినటువంటి పాఠశాలల్లో కనీసం ఆడ గ్రౌండ్ లేదు, కనీసం వసతి లేదు. క్లాస్ రూమ్ ఉంటే డార్మెట్రీ ఉండదు, డార్మెట్రీ ఉంటే బడిపంతులు ఉన్నాడు, బడిపంతులు ఉంటే చాక్ పీస్ ఉన్నది. ఇంతటి దుర్మార్గమైనటువంటి వ్యవస్థ వాళ్ళ పాఠశాలలు నడుస్తూ ఉన్నది. మీరు ఒక్కసారి రూమ్లలోకి వెళ్ళి రండి, మీరు ఏసీ రూమ్లలోకి వెళ్ళి రండి. మీ ఎన్ఎస్టీఐ విద్యార్థులను పోరాటం చేస్తున్నా, ఏబీఐ పోలు పోరాటం చేస్తున్నా. ఇవాళ ఎవరున్నారా స్కూళ్ళలో? మీ నాయకుల పిల్లలు ఉన్నారా? వాళ్ళ కూలికి నాలికి పోయేటువంటి విద్యార్థులు ఉన్నారు, వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళు వీరు తిరుగుతున్నారు. ఆడ జెడ్పీహెచ్ఎస్లో మీ నాయకుల పిల్లలు చదువుతున్నారా? మీ గ్రామ శాఖ అధ్యక్షుడు పిల్లలు కూడా ఆడ చదువుతలేరు. మీ గ్రామ శాఖ అధ్యక్షుడు పిల్లలు ఢిల్లీ పబ్లిక్ స్కూలు, హైదరాబాద్ పబ్లిక్ స్కూలు, కాన్వెంట్లలో చదువుతున్నారు. మీరు మాట్లాడుతున్నారా? ఇవాళ ఊళ్ళల్లో అత్యంత దారుణమైనటువంటి పరిస్థితి. ఊళ్ళోకి ఒకసారి తరలివెళ్ళండి. వాళ్ళ ఊళ్ళల్లో జరుగుతున్నటువంటి విషయాల పట్ల కూడా మీరు దృష్టి సారించాలి. అట్లాగే ఈ మధ్యలో గంజాయి, డ్రగ్స్, మాదక ద్రవ్యాలు అనేకంగా వాళ్ళ ఎక్కడ పడితే అక్కడ బాండబలాలు దొరుకుతున్నాయి, సిగరెట్ దొరుకుతున్నాయి. నీ పాలనలో హోంశాఖ మంత్రి నువ్వే, ఇటు విద్యా వ్యవస్థను బస్సు పట్టించినట్టు విద్యాశాఖ మంత్రి నువ్వే, ఇవాళ హోంశాఖను బస్సు పట్టించినట్టు హోంశాఖ మంత్రి నువ్వే. ఎన్ని శాఖలు ఉంచుకుంటాయా? సమర్థవంతమైనటువంటి పాలన కొనసాగించలేనటువంటి దొంగనా కొడుకులంతా కూడా ఇవాళ రాజ్యంలో నుండి వాళ్ళ దుర్మార్గమైనటువంటి పాలన కొనసాగిస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతను, అట్లాగే చిన్నపిల్లలను, అందరి భవిష్యత్తును అంధకారకులకు నెట్టివేసేటువంటి కుట్ర జరుగుతుంది. దీనికి భారతీయ విద్యార్థి మోర్చా దేశవ్యాప్తంగా వాళ్ళు ఇప్పటివరకు ఈవీఎంల మీద కొట్లాడినాం, వ్యవస్థ మీద కొట్లాడుతున్నాం. వ్యవస్థ మీద కొట్లాడుతున్నాం. ఇప్పుడు మీ మీద కొట్లాడతాం, స్కాలర్షిప్లకు వ్యతిరేకంగా కొట్లాడతాం, మీరు చేస్తున్నటువంటి కుట్రలకు వ్యతిరేకంగా కొట్లాడతాం. కాబట్టి ఇప్పటికైనా మీరు తీసుకొచ్చినటువంటి నిర్ణయాలన్నింటినీ వెనక్కి తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. లేని పక్షాన ఈవీఎం రాష్ట్ర వ్యాప్తంగా మీ అందరినీ, మీ ఎమ్మెల్యేల ఇళ్లను, మీ ఎంపీల ఇళ్లను, మీ గ్రామ శాఖ అధ్యక్షుల ఇళ్లను కూడా ముట్టడిస్తామని చెప్పి, కదలియమని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.